హలో, ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడు రా, తొందరగా వస్తావా? ఇక్కడ పంటపాలెం పడింది, కొత్త రంగాల కష్టం. అక్కడి నుంచి బాగా గెట్టుకురా, అందరూ ఉన్నా ఇక్కడ. తొందరరా, ఒక 2 నిమిషాలు మాట్లాడిపోదు. తొందరరా, మన శ్రీరాము ఆదర్శ రైతు ఉప్పలపాడు. ఇదే దీంతోనే మన నడపదు. 2 మొక్కలు ఎకరానికి 4 మొక్కలు లెక్కేసా ఉన్నారు. బ్యాన్ కాడికి వచ్చావా? ఎక్కడికి వచ్చా? ఇక్కడే మన కొత్త రంగారావు నాని వాళ్ళ బ్యాన్ కాడికి రా. బ్యాన్ కాడికి స్ట్రైట్ దక్షిణం రా. తొందరరా, తర్వాత చేద్దారా. అసలు నాకు చేతి టూర్ పైన కార్ ఇటు తిరగకుండా 60 రూపాయలు వేసిపోయాడు. అసలు వెళ్ళిపోవడం 50 20 తిరగకూడదు. వాళ్ళ యూనిట్గా వేయించుకుంటే మనకు ఖర్చు ఏముంటుంది, ఆయిల్ ఖర్చు ఉండదు కదా, కానీ వేయించుకోదు. నా పేరు సుభాని, నాగవీరాలపాలెం, ఉప్పలపాడు పంచాయతీ, పెదనందపాడు మండలం, గుంటూరు జిల్లా. నేను యాక్చువల్గా డిగ్రీ చేస్తున్నాను, బీఎస్సీ డిగ్రీ చేస్తున్నాను. అనివార్య కారణాల వల్ల జాబ్ రాలేదు. నేను ఈ ఫీల్డ్లోకి అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ సర్వీసింగ్ చేయాలనే దీంట్లో మీద తమ్ముడు శ్రీనివాస్ దగ్గర నేర్చుకుని 92 దగ్గర నుంచి నేను అగ్రికల్చర్ స్ప్రేయర్స్ రిపేర్ చేస్తూ ఉండేవాడిని. అప్పట్లో అగ్రికల్చర్ స్ప్రేయర్స్ అంటే కూలీ లేనిది ఆ పని జరిగేది కాదు. కూలీలతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ రైతుకు ఏదో విధంగా కూలీలతో ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన వచ్చింది. అందుకని ఆ ఆలోచనతో నేను ఒక జీబుని ఎన్నుకున్నాను. జీబు ద్వారా ఈ కంప్రెషన్ ఒకటి అమర్చి, కంప్రెషర్ ద్వారా నాజిల్ స్ప్రెడింగ్ ద్వారా స్ప్రే విధానాన్ని ఆలోచించి జీబుకి ఒక 40 అడుగులు స్ప్రే చేసేట్టుగా జీబుకి అమర్చాను మొత్తం కంప్రెషర్ ద్వారా. అప్పుడు రైతులకు చాలా కూలీలతో బెడద లేకుండా తక్కువ సమయంలో తక్కువ వ్యయంతో వాళ్ళ పని పూర్తి అయ్యేట్టుగా జీబు ద్వారా నేను వాళ్ళకి ఉపయోగపడేలా ఉన్నాను. ఆ జీబుతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వర్షం కురిసినా, కొంచెం భూమి తడిగా ఉన్నా జీబు కొంచెం పోలేని పరిస్థితిలో ఉండేది. అయినా కానీ తమ్ముడు చిన్నసుబాని గారు దానికి గేర్ బాక్స్ సిస్టమ్ అమర్చి 2-3 సంవత్సరాలు పని జరిగేలా దాన్ని అమర్చారు. ఆ తర్వాత జీబుతో కొద్దిగా ఇబ్బందులు ఎక్కువలా అని భావించి ట్రాక్టర్ తీసుకోవడానికి నాలో ఆలోచన వచ్చింది. ఈ సిస్టమ్ అంతా ట్రాక్టర్కి అమరిస్తే ఇంకా ఎక్కువ పైర్లకి, చిన్న అడుగు పైరు దగ్గర నుంచి 7 అడుగుల పైర్ల వరకు వేసే విధానం ఆలోచన వచ్చింది. దీనికి హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది, వాటర్ అడ్జస్ట్మెంట్ ఉంది, సెల్ఫ్ లోడింగ్ సిస్టమ్, వాటర్ లోడింగ్ సిస్టమ్ ఉంది. వీటన్నిటికీ మెకానికల్గా సపోర్ట్ చేశారు మా తమ్ముడు చిన్నసుబాని గారు. దీని ద్వారా రైతులకి కాటన్కి, పత్తికి, తోటలకి, చెనక్కి, మళ్ళీ కందికి, అన్ని పైర్లకి స్ప్రే చేసుకునే విధంగా దీన్ని అమర్చి అందరూ దీని ద్వారా వేయించుకుంటున్నారు. వితిన్ 2 minutesలోనే ఎకరం పూర్తి అవుతుంది. ఎకరానికి ఇతర పరికరాల ద్వారా వేయించుకోవాలంటే రైతుకి 200 దగ్గర నుంచి 300 ఖర్చు అవుతుంది. దీని ద్వారా మనం 100 రూపాయలకి వాళ్ళకి ఛార్జ్ తీసుకొని దీని ద్వారా స్ప్రే చేస్తున్నాం. ఇంకా నూతనమైన పరికరాలు తయారు చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికే మా ఉప్పలపాడు యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఆర్థిక సహాయం చేశారు, 2 లక్షల రూపాయలు. వాళ్ళ ఆర్థిక సహాయంతో యూనిట్ తయారు చేశాను. ట్రాక్టర్ కాకుండా స్ప్రే పరికరం 50,000 రూపాయలు ఖర్చు అయింది.
ఇంకా అది ట్రాక్టర్ కూడా ఇంకా వినూత్న పద్ధతిలో తయారు చేయాలి కొన్ని ఆలోచన ఉంది. దాని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పారిశ్రామికవేత్తలు కానీ గవర్నమెంట్ కానీ అందిస్తే ఇంకా నూతనమైనటువంటి పరికరాలు తయారు చేయడానికి నేను ముందుకు వస్తాను. దానికి అందరూ సహకరించాలి. నాకు ఇక్కడ రైతులు కూడా బాగా నాగరావుపాలెం రైతులు నేను చాలా రుణపడి ఉన్నాను. నేను ఏ పరికరం తయారు చేసినా నాకు అన్ని విధాలు వాళ్ళు సహకరిస్తారు. సుబాని చేసిన పరికరం ద్వారానే మనం చేయించుకుంటే అతనిలో ఉన్నటువంటి లోపాలు కూడా మనకు అతను సరిదిద్దుకుంటాడనే ఉద్దేశంతో వాళ్ళు కూడా నాకు బాగా సహకరించారు. వాళ్ళ ద్వారానే నేను ఈ విధంగా పరికరాలు తయారు చేయడానికి ముందుకు వస్తున్నాను. జీబు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్లో అది సెలెక్ట్ అయింది. బ్రిగేడియర్ గణేషన్ గారని హైదరాబాద్లో ఉన్నారు. వారి సమక్షంలో కారంచేడు సదస్సులో సీఎం గారి సమక్షంలో సదస్సులో దాన్ని ఆహ్వానించారు. 2006లో 7 అనుకుంటా. ఆ సదస్సులో దానికి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అది స్క్రూటినీలో సెలెక్ట్ అయి ఉన్నది. ఎప్పుడు అది కాంపిటీషన్స్ అప్పుడు ఎప్పుడు దాన్ని చూపించాల్సి వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను ఏదో రకమైన కొత్త రకం పరికరాలు తయారు చేయాలి అనే ఉద్దేశంతో నేను ఉన్నాను. ఈ ట్రాక్టర్ లాంటి స్ప్రేయర్లు ఇంకెవరికైనా కావాలని అనుకుంటే నేను ప్రభుత్వం కానీ ఇంకా వేరే ఇతరత్ర ఆర్థిక వ్యవస్థలు కానీ సహాయ సహకారాలు అందిస్తే నేను ఎవరికైనా ఇలాంటి పరికరం తయారు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నాగపురపాలెం పెదరంజపాడు మండలం ఉప్పలపాడు పంచాయతీ. ఈ పెద్ద సుబాని గారు ఈ ట్రాక్టర్ కొని దానికి ఈ పరికరాలు బిగించడానికి నన్ను సహాయంగా తీసుకున్నారు. మెకానికల్గా నేను బాగా దానికి తోడ్పడి ఈ రైతులకు ఉపయోగపడేటట్టు ఇవన్నీ తయారు చేస్తాను. ఇంకేదైనా ప్రభుత్వం వారు ఏదైనా ఆర్థిక సహాయం చేసి మాకు ఏదైనా చేయూతనిస్తే ఇటువంటి ఇంకా ఏమైనా చేయడానికి మేము ముందుకుంటాం. ఇది మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం అనుకోండి. అది మొదట్లో మాకు తాయాన్ స్పేర్లు, పవర్ స్పేర్లు అవి స్పేర్లు ఉండేయండి. వాటితో చేయాలంటే మాకు రోజుకి 4-5 ఎకరాల కంటే ఎక్కువ స్ప్రే చేయడానికి అవకాశం ఉండేది కాదు. అప్పుడంటే ఒక రకంగా కూలీలు దొరుకుతున్నారు కాబట్టి వాటితో ఇబ్బంది పడ్డాం. ఈ తర్వాత ఈ రోజుల్లో ఒక రకంగా మాకు ఆర్థికంగా ఇబ్బంది లేదు, కానీ కూలీలతోటి విపరీతమైన ఇబ్బంది అండి. ఈ ఇబ్బందితోటి మేము ఈ కూలీలతోటి మందు స్ప్రే చేయాలంటే పంట కూడా దాదాపు ఒక్కోసారి నాశనం అవుతుండేదండి. కూలీలు దొరికి మనం వేసే టైం లోపల ఈ పురుగు పంట తినేసేది. అందువల్ల మాకు బాగా నష్టం ఉండేది. ఆ టైంలో మాకు సుబాని ఇట్లాంటి పరికరాలు తయారు చేసి దాన్ని బాగా ఉపయోగంలోకి తీసుకొచ్చాడు. దాని ద్వారా మేము అనుకున్న టయానికి మేము స్ప్రే చేయగలుగుతున్నాం పురుగు మందు మా చాలకి. రోజుకి మాకు 10 ఎకరాలు వేయాలంటే అది అంతా అరగంటలో అయిపోయిద్ది. ఆ తర్వాత మేము వేరే పని చూసుకోవడానికి కూడా అవకాశం ఉండేది. జనరల్గా మాకు ఎకరానికి 200-300 ఖర్చు అవుద్ది వేరే పరికరాలతోటి కనుక మందు స్ప్రే చేయాలంటే. అట్లాంటిది దీంతో అయితే మాకు ఎకరానికి 100 తోటి అయిపోద్ది, అరగంటలో అయిపోద్ది. మేము వేరే పని చూసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల సుబాని చేసే నిరంతరం ఆయన మాకు రైతుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో ఒక రకంగా రైతులకు ఉపయోగపడాలి, రైతులకి మంచి మేలు జరగాలనే ఉద్దేశంతో ఇట్లాంటి పరికరాలు నిరంతరం ఆలోచిస్తూ ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటాడు. అతని ఆలోచనలు ఇంకా ముందు ఏదైనా అవకాశాలు ఇస్తే ఆయనకి ముందు ఆయన మంచి ఇంకా ఉపయోగపడే చేస్తాడు. గవర్నమెంట్ ఆయనకి ఏదైనా సహాయం చేస్తే ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పి గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. అండి, నా పేరు మారళ్ళ శ్రీరామూర్తి. ఉప్పలపాడు నాగరిపాలెం ఆదర్శ రైతులు. ఇక్కడ మందు అనేది పెద్ద సమస్య ఉంటుందండి. మందు సమస్య అంటే ఇప్పుడు 2 కూలీలని పిలవాలా, నీళ్ళు తెచ్చేవాళ్ళు ఉండాలి, ఎత్తేవాళ్ళు ఉండాలి, వేసేవాళ్ళు ఉండాలా. రోజుకి పూట వేస్తే 2 ఎకరాలు వేస్తారేమో, ఆ 2 ఎకరాలకు కానీ 600 ఇవ్వాలా. ఇప్పుడు ఇలాంటి పరికరం ఉందని చెప్పి ముందు దీన్ని చూస్తే మేము నవ్వుకునేవాళ్ళం. తర్వాత వస్తే దీనివల్ల చాలా ఉపయోగం ఉందని చెప్పి 2-3 సంవత్సరాల నుంచి జీపుతో వేసినా ఇప్పుడు ట్రాక్టర్ వేస్తే ఇంకా బాగా సక్సెస్గా ఉంది. ఇప్పుడు పూటలో 10 ఎకరాలు వేసుకోవచ్చు, మళ్ళీ సాయంత్రం నుంచి ఇంకో పని చేసుకోవచ్చు, అన్నీ బాగున్నాయి. అందుకని చెప్పి దీన్నే ఇంకొద్దిగా టెక్నాలజీ పెంచి ఇంకా చేయాలని చూస్తున్నాం. దానికి కొంచెం ఆర్థిక సహాయం చేసాం. దీనికోసం ఉప్పలపాడు యూనియన్ బ్యాంక్ మాకు ఆర్థిక సహాయం చేసింది. దీన్ని కొంచెం డెవలప్మెంట్ చేయాల్సి చెప్పి గవర్నమెంట్ కానీ వీళ్ళకి ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరికీ చెప్పి చేయించాల్సింది కోరుతున్నాం. అండి, ఉప్పలపాడు పంచాయతీ. నా పేరు వెంకటేశ్వర్లు అండి. ఇప్పుడు ఈ మందేసే విషయాన్ని గురించి ఇప్పుడు ఇదివరకు లాగడ, పవర్ స్పేర్ అయినా, తవ్వాన్ అయినా ఏదైనా కానీ కూలీలు నీళ్లు మోయటం అనేది బాధగా ఉందండి. ఇప్పుడు ఇది ఖర్చు తక్కువలో సుబాని చేసింది, చాలా ఉపయోగపడుతుందండి మాకు. ఇది ఇప్పుడు ఒక 50 లీటర్లు పోసామనుకోండి, 50 లీటర్లు పోస్తే కనీసం 4 ఎకరాలకు 3 ఎకరాలకు వస్తుంది.
అట్నే ఒక 200 పడుతుంది కదండి దానికి 200 లీటర్లు పెడితే దాదాపు 7 ఎకరాలు వేస్తాం. ఇప్పుడు ఖర్చు తక్కువలో అయిపోతుంది కనుక మాకు ఇదే ఈజీగా ఉంది. ఆ శుభాన్ని ఇట్లానే ఇంకేదన్నా తయారు చేయడానికి అవకాశం ఇస్తే మేము చేస్తాము అని అంటున్నాడు. అదే డబ్బు ఆర్థికంగా అందిస్తే గవర్నమెంట్ కానీ లేకపోతే బ్యాంకుకి కానీ ఏదైనా అందిస్తే మేము చేస్తామని అంటున్నాడండి. అది సంగతి. పాల్గొండి మదన్ మోహన్ రావు, ఉప్పలపాడు పంచాయతీ. సుభాన్ తయారు చేసిన ట్రాక్టర్ తోటి మందు వేసుకోవడంలో చాలా సౌకర్యంగా ఉంది. రైతులు కూలీలు దొరక్క ఇబ్బంది పడే పని లేకుండా గంటలో 10 ఎకరాలు వేస్తున్నారు. దీనికి 200 లీటర్ల నీళ్ళు పెడితే సరిపోతుంది. సుబ్బాన గారు చేసింది ఏ పనిముట్టైనా బాగానే ఉంటుంది. దానికి ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు సాయం చేయాలని కోరుతున్నాము. మేము రైతులు అందరం ఆయనకి అనుకూలంగా ఉంటాము. దానికి కానీ ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఏదైనా గవర్నమెంట్ ద్వారా కొంచెం సాయం చేస్తే ఆయనకు ఒక రకం తయారు చేసైనా మమ్మల్ని ఒక దారికి తీసుకొస్తాడని. కూలీలతో చాలా ప్రాబ్లంగా ఉంది. కూలీలు దొరకట్లేదు కాబట్టి దీంతో అయితే నీళ్ళు పూసి పంపిస్తే వేస్తారని దానికోసం మేము కోరుకుంటున్నామండి. Right.